తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఇటు ప్రధానంగా బీఆర్ఎస్ అధినేత కేటీఆర్ హరీష్ రావు వీళ్ళ టార్గెట్ గానే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఇక్కడ బీసీ కులగణన సర్వేకి సంబంధించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ లో నిర్వహించింది. ఇందులో భాగంగా ఈ కులగణన సర్వే అన్నది మేము అన్ని కూడా పక్కాగా వివరాలు అందులో నమోదు చేశాము. 100% కూడా మేము ఎక్కడా ఎటువంటి అవినీతి గాని వేరే వివక్ష ఏది లేకుండా కూడా సర్వే పూర్తిగా మేము చేశాము. అయినప్పటికీ కూడా కావాలనే అనవసర రాద్ధాంతం చేస్తున్నారు అనేసి ప్రతిపక్షాలపై ఫైర్ అయ్యారు. అందుకోసమే అంటే కొన్ని కుల సంఘాల విజ్ఞప్తి మేరకు మరోసారి రీసర్వే చేసేందుకు నిర్ణయించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అదేవిధంగా ఇటు ప్రధాని మోదీకి సంబంధించి కూడా ప్రధాని మోదీ మొదటి నుంచి ఆయన బీసీ కాదు, మధ్యలో ఆయన కన్వర్టెడ్ బీసీ అని చెప్పేసి అన్నారు. ఏదైతే కేసీఆర్ ఈ కులగణన సర్వే పైన విమర్శలు చేస్తున్నారో, ముందుగా కేసీఆర్ సర్వేలో పాల్గొనక ముందే ఇలా విమర్శలు చేయటం అన్నది అది కరెక్ట్ కాదు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సర్వేలో వాళ్ళెవరూ కూడా కుటుంబ సభ్యులు పాల్గొనకుండా ఈ విధంగా అనవసరంగా రాద్ధాంతం చేయటము, విమర్శలు చేయటం సరైన పద్ధతి కాదని చెప్పారు. మోడీ గారు నేను బీసీని అంటాడు. మోడీ గారు వాస్తవంగా బీసీ కాదయా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. నేను చాలా జాగ్రత్తగా ఈ పదం వాడుతున్నా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. 2001 వరకు ఆయన ముఖ్యమంత్రి కానంత వరకు ఆయన కులము గుజరాత్ రాష్ట్రంలో ఉన్నత వర్గాలలో ఉండే. ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆ కులాన్ని తీసుకొచ్చి బీసీలో కలుపుకున్నాడయా చట్టం చేసి. ఆయన పుట్టుకతో బీసీ కాదు, నరేంద్ర మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు, పుట్టుకతో ఉన్నత కులము. కానీ 2001లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కులాన్ని తీసుకొచ్చి బీసీ కులాలలో కలిపి మీ దాంట్లో ఇత్తేసి పొత్తుగూడిండు. ఇక మీ ఇష్టం, ఆ పైన మీ ఇష్టం. ఆయన కుర్చీలో నేను బీసీని ఉన్నా కదా మీకు అందరికి ఎందుకు అంటుండు. ఆయన సర్టిఫికెట్ ఈరోజు బీసీ ఉండొచ్చు, కానీ మనస్తత్వం మాత్రము బీసీల వ్యతిరేక మనస్తత్వం.